నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అమ్మాసర అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది గాను శ్రీ పులిశెట్టి శంకరయ్య గారు, శ్రీమతి సువర్ణ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాత గారు ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ యువతుల ఆకలి తీర్చడానికి శ్రీరాముని ఆశీస్సులతో శ్రీ పులిశెట్టి శంకరయ్య గారి తల్లి గారు కీర్తి చేసిన శ్రీమతి పులిశెట్టి అంతమ్మ గారి సంవత్సరిక మాప్తిక సందర్భంగా జ్యేష్ఠ మాస శుద్ధ చతుర్దశి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా 26/2024 నాడు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి చేసిన శ్రీమతి పులిశెట్టి అంతమ్మ గారికి వారి సంవత్సరిక మాప్తిక సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే కీర్తి శ్రీ పులిశెట్టి లక్ష్మయ్య గారికి కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే కీర్తి శ్రీమతి పులిశెట్టి అంతమ్మ గారి వారి సంవత్సరిక ఆర్థిక సందర్భంగా జ్యేష్ఠ మాస శుద్ధ చతుర్దశి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలవశమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురలో సదాపదిలం మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ పులిశెట్టి శంకరయ్య గారికి, శ్రీమతి సువర్ణ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశ్నించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నితరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పులిశెట్టి సువర్ణ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా కోరుకుంటూ లక్ష్మీ దీవెనలు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ పులిశెట్టి శంకరయ్య గారికి వారి కుటుంబ సభ్యులందరికీ పితృదేవతలైన పెద్దలు కీర్తి శ్రీమతి పులిశెట్టి అంతమ్మ గారి, అలాగే కీర్తి శ్రీ పులిశెట్టి లక్ష్మయ్య గారి ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మంది చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదవందనం. అలాగే శ్రీ పులిశెట్టి శంకరయ్య గారు, శ్రీమతి సువర్ణ గారు మీరు అన్నదానం చేస్తున్నాను, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. రోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే రైస్, అలాగే దోసకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే టమాటా రసం. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.